చూడండి పిల్లలు, ఇప్పుడు మనం పాలినామియల్స్లో 3.4 అయితే చేద్దాం. చూడండి ఒకసారి. 3.4లో సెకండ్ క్వశ్చన్ ఇది. స్టూడెంట్స్ ఒకసారి చూడండి. 2 పాలినామియల్స్ ఇచ్చాడు. అయితే ఫస్ట్ పాలినామియల్ అనేది సెకండ్ పాలినామియల్కి ఫ్యాక్టర్ అవుతుందా, ఇది మనకి క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఫస్ట్ పాలినామియల్ అనేది సెకండ్ పాలినామియల్కి ఫ్యాక్టర్ అవుతుందా? ఫ్యాక్టర్ అయితే కండిషన్ ఏంటి? డివిజన్ ఆల్గారిథం ప్రకారం రిమైండర్ 0 రావాలి. ఇదైతే మనం ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఒకసారి. ఓకే, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే చేసాము. ఎవరైనా చూడకపోతే అది చూసి ఇది చూడండి ఒకసారి. ఇచ్చిన వాటిని f(x), g(x) తీసుకున్నాం. ఇప్పుడు డివిజన్ ఆల్గారిథం ప్రకారం మనం దీనికి డివిజన్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి పిల్లలు ఒకసారి, మనకి f(x) తీసుకున్నాం, g(x). ఇది ఎలా రాయాలి? డివిజన్ ఆల్గారిథం ఏంటి? f(x), g(x), కోషియంట్ కదా q(x), r(x), రైట్? ఇది కదా మనకి డివిజన్ ఆల్గారిథం. దీని ప్రకారం f(x), g(x) రాసుకున్నాము. రాయగానే మనకి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఇక్కడున్న ఫస్ట్ టర్మ్ 3x⁴ని ఇక్కడున్న ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయాలి. రైట్, అర్థమైందా? ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ ఆన్సర్? 3x². మనకి ఇది కోషెంట్. రైట్, అర్థమవుతుందా పిల్లలు మీకు? ఇది కోషెంట్ అవుతుంది. ఇప్పుడు కోషెంట్ ప్లస్లో 3x² రాసాం కదా. ఈ 3x²తో ఇది మొత్తాన్ని, ఈ పాలినామియల్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. చూడండి, x² + 3x + 1 ఇంటూ ఏమవుతుంది? 3x². ఏమొస్తుంది ఆన్సర్? 3x² ప్లస్ సైన్ అలానే ఉంది, 9x³ ప్లస్ సైన్ 3x⁴. దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఆన్సర్లో రాయాలి. 3x⁴ ప్లస్ 9x³ ప్లస్ 3x². దీన్ని మనం నార్మల్ డివిజన్ లాగానే చేసినప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. కాకపోతే ఇక్కడ మనం సైన్స్ అనేవి చేంజ్ చేయాలి. సైన్స్ అనేవి చేంజ్ చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. -4x³ ప్లస్ -10x² ప్లస్ 2x. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ఫస్ట్ టర్మ్ ఏంటి? సైన్తో సహా తీసుకోవాలి పిల్లలు. చూడండి, -4x³ / x². ఇప్పుడు ఏమవుతుంది? -4x. మనకి ఇదేంటి? కోషెంట్ దగ్గర -4x రాసాము. ఇప్పుడు ఈ -4xతో దీని మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. చూడండి, -4x ఇంటూ x² ఏమవుతుంది? -4x³ -4x ఇంటూ ప్లస్ 3x -12x², -4x ఇంటూ 1 -4x. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సైన్స్ మార్చాలి కదా. సైన్స్ మార్చి ఇప్పుడు ఏమొచ్చింది? 2x² ప్లస్ 6x ప్లస్ 2. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2x² దాన్ని డివైడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మనకి? 2x² / x² = 2. 2 అనేది కోషెంట్. మనకి కోషెంట్ దగ్గర మళ్ళీ 2 రాసుకున్నాము. 2x² ప్లస్ 6x ప్లస్ 2. సైన్స్ చేంజ్ చేస్తాం, 0, రిమైండర్ 0. సో ఇది ఏమవుతుంది? g(x) ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f(x). నెక్స్ట్ వన్ అయితే చూడండి పిల్లలు, g(x), f(x). ఇది దీనికి ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూడాలి. సేమ్ మనం ముందు చేసినట్టుగానే మనం ఇది ఆర్డర్లో ఉందో లేదో చూసుకోవాలి. ప్రతి క్వశ్చన్ కూడా ఆర్డర్లో ఉందో లేదో చూడండి ఒకసారి. 5 4 లేదు కదా, 4కి 0 ఇంటూ సంథింగ్ 0 కదా. అలానే g(x)లో కూడా స్క్వేర్ లేదు చూడండి. ఒక ఆర్డర్లో రాసుకున్న తర్వాత g(x), f(x). దీన్ని ఇప్పుడు x⁴ చూడండి ఒకసారి. ఇది x⁴. ఇక్కడ ఏముంది? x³. ఇదంతా a(m/a)n అంతేనా? చూడండి పిల్లలు, అప్పుడు ఏమవుతుంది? a(m-n). అంటే ఇది ఏమవుతుంది? x⁴ - 3 అంటే x². రైట్, అర్థమైందా? ఇప్పుడు x² అనేది మన కోషెంట్. x²తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? x² ఇంటూ x³ x⁴. x² ఇంటూ -3x -3x³ x² ఇంటూ ప్లస్ 1 -x². రైట్, వీటిని మనం సబ్ట్రాక్షన్ చేసి చూడండి పిల్లలు, -x³ ప్లస్ 3x ప్లస్ 1. ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి? ఇక్కడ x³ -x³ x³ ఎంత వచ్చింది? ఆన్సర్ -1. సో మన కోషెంట్ అనేది -1. ఇక్కడ చూడండి, ఇప్పుడు -1తో దీని మొత్తాన్ని మల్టిప్లై చేసాం. సైన్స్ మార్చి సబ్ట్రాక్షన్ అనేది చేసాం, 0. r(x) అనేది 0 వచ్చింది. సో రిమైండర్ 0. g(x) ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f(x). పిల్లలు, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.